హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా కాడలు లేకుండా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నటువంటి గోంగూరను తీసుకొని మూత పెట్టడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా వాటర్ వస్తుంది. మొత్తం మనము స్పూన్ తోటే స్మాష్ చేసుకోవచ్చు. ఇలా ఒక 1/2 కేజీ చికెన్కు చిన్న కట్టలైతే ఒక 4-5 గోంగూర కట్టలు సరిపోతాయి. ఈ విధంగా అయినటువంటి గోంగూరను ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనికి బిర్యానీ ఆకు, చెక్క, ఒక 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 2 ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్నటువంటి 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు, ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నటువంటి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా అది పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి టమాటోను యాడ్ చేయాలి. ఇది మొత్తం ఫ్రై అయ్యే వరకు మనము అందులోకి పసుపు, సాల్టు ఈ విధంగా వేయడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతుంది. మూత పెట్టడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయినటువంటి మిశ్రమంలోకి శుభ్రంగా ఉప్పు, నిమ్మరసం వేసి కడిగి పెట్టుకున్నటువంటి 1/2 కేజీ చికెన్ను మనము యాడ్ చేయాలి. ఉప్పు, నిమ్మరసం ఎందుకు వేస్తామంటే అది నీచు వాసన రాకుండా ఉండడానికి. ఈ విధంగా చికెన్ యాడ్ చేసుకొని కొంచెం చిన్న పీసెస్ అయితేనే గోంగూర చికెన్కు బాగుంటుంది ఫ్రెండ్స్. మరీ లావు కాకుండా మీడియం సైజ్ అయితే పర్లేదు. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ మనము ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్కి హాఫ్ కుక్ అయిపోయి ఉంటుంది చికెన్. గోంగూర బిఫోర్ వేస్తే చికెన్ కుక్ అవ్వదు.
అందువల్ల హాఫ్ కుక్ అయిన తర్వాత చికెన్ చూడండి ఈ విధంగా వాటర్ అంతా వచ్చేస్తుంది. చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. టెన్ మినిట్స్ తర్వాత మనకు కావలసినంత కారం, రుచికి సరిపడినంత, కొందరు ఎక్కువ తక్కువ తింటారు కదండి, వాళ్ళ మెజర్తో వాళ్ళు వేసుకోవచ్చు కారాన్ని. కాస్త మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వస్తుంది. ఈ విధంగా అయినటువంటి చికెన్లోకి మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరను యాడ్ చేసుకొని మంచిగా అందులో వేసి కలుపుకోవాలి. ఈ గోంగూర వేసిన తర్వాత 7 to 8 మినిట్స్ కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా చికెన్ ఉడుకుతుంది. దీనిలోనికి 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పచ్చివాసన పోయే వరకు, ధనియాల పొడి వాసన పోయే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి తగినంత వాటర్ను యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ని మనము యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్నటువంటి వాటర్ ఎంత అవసరమో అంత యాడ్ చేసుకున్నాం కదండి. తర్వాత మనము మూత పెట్టుకోవాలి. మనకు అప్పుడు కొంచెం వేసాం కదండి పసుపు, ఇప్పుడు తగినంత సారీ ఫ్రెండ్స్, సాల్ట్ ఇప్పుడు ఎంత కావాలో అంత సాల్ట్ వేసేసి మనము మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకొని దానిలోనికి సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1/4 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేసి ఎంజాయ్ చేయటమే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.